కలుగునుగాక. మరొకసారి అనుదిన ప్రార్థనలో ఈ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి మనం అందరం కూడా సమకూర్చబడి ప్రభునామాన్ని గొప్ప చేయటకు దేవుడిచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభునామాన్ని ఘనపరుద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. మీ నామాన్ని ఉచ్చరించుటకైనా మాలో యోగ్యత లేదు, ఏ పాటి మంచితనము మాలో లేనప్పటికీ మీ కృపచేత మమ్మల్ని విమోచించినారు, నీ బిడ్డలుగా మార్చినారు. అందరిని బట్టి నీకు స్తోత్రం. దయగల దేవా, జరగబోతున్నటువంటి ప్రార్థన అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోకపు ప్రసన్నత మా అందరి మీద మీరే కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. ఒంటరి భూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి భూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరాని చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. ఔరాని చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. నా మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. దయచిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అదియే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే.
పరిమళించెనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా మెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే, నడచినాను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు ఆధారమా స్తోత్రములు నీకే అర్పించదనే సయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రములు నీకే అర్పించదయేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, కృప కలిగి పడినను కృంగినను నీ కృప కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రములు అర్పించదయేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా,
నామానికి స్తోత్రం. చివరిగా ఇంకొక పాట పాడుకొని మనము కొద్దిసేపు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నాధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. స్తుతిగానే పాడనా, నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కూడదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు మేలిమి బంగారు కంటే ఎంతో కూడదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి పరిశుద్ధాత్మనిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మనిచే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై సాక్షినైయుందును. స్తుతిగానమే పాడనా, శ్రేష్టమైనవి నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీవిచ్చు వరములు లౌకిక జ్ఞానము కంటే ఎంతో ఉపయుక్తమైనవి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరించితివి. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినైయుందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు
ఎంతో ఆశింపదగినది. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో ఆశింపదగినది. నీ సింహాసనము నన్ను చేతుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేతుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉండును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి స్తుతిగానమే పాడనా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనము క్లుప్తముగా దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెరూషలేము వీధులలో అటు ఇటు తిరుగుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే గదా నీ దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారిని శిక్షింప చేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడనొల్లక ఉన్నారు. రాతి కంటే తమ ముఖమును కఠినముగా చేసుకొని ఉన్నారు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇర్మియా ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట అది. దేవుడు యెరూషలేమును అనేక సార్లు చూస్తున్నాడు. యెరూషలేమా యెరూషలేమా యెరూషలేము నివాసులారా. ఇర్మియా అంతట్లో కూడా అవే మాటలు కనబడతాయి. 4వ అధ్యాయం మీరు చూడండి, మొదటి వచనంలో ఏమంటున్నాడు? ఇదే యెహోవాకు ఇజ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ ఏహక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతి బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదము కలుగును అనుకొందురు, ఆయన యందే అతిశయ పడుదురు. 3లో యూదా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. మొత్తం ప్రతి వచనములో అదే మాట కనబడతా ఉంటుంది మనకి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా మాట ఆలకించండి. దేవుని కోపాగ్ని మీరు చూడగోరుచున్నారా? ఏంటండి దేవుని బిడలారా, ఎందుకు ఇన్నిసార్లు దేవుడు యొక్క మరి జనాంగాన్ని బట్టి ఆయన దుఃఖపడవలసి వచ్చింది, ఈ జనాంగాన్ని బట్టి ఆయన బాధపడాల్సి వచ్చిందంటే, దేవుడు ఈ భూమి మీద తన ప్రణాళిక నెరవేర్చుకోవడానికి యూదాను దేవుడు ఏం చేసుకున్నాడు? ఎన్నిక చేసుకున్నాడు. యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబుల నుంచి యేసుప్రభు రావాలని నిర్ణయించినాడు. కాబట్టి దుష్టుడు యెరూషలేమును పాడు చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు. యెరూషలేము ఏమైపోయిందంటే దుష్టుల చేతిలోనికి వెళ్ళిపోయింది. దేవుడు దాన్ని చూసి ఒక దినము ఏడుస్తాడు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త మనము గమనించినట్లయితే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలను చూసి ఆయన గుండెలు, యేసుప్రభు గుండెలు ఏంటండి
మరి దుఃఖముతో నింపబడి ఉన్నవి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, యెరూషలేమును మహాపట్టణమును చూసి యేసుప్రభుల వారు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ పట్టణమును దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్న పట్టణమునకు మీరేలా ఓరచూపులు చూసేదరు? దేవుడు ఏ పట్టణంనైతే కోరుకున్నాడో, ఏ ప్రజలనైతే కోరుకున్నాడో, ఏ జనాంగానైతే కోరుకున్నాడో, ఏ జనాంగాన్ని ప్రేమించి లేఖనాలు వారి వశం చేసినాడో, ఆ ప్రజల మీద దుష్టుడు ఎన్నో రకాల దాడులు చేస్తూ వచ్చాడు. ఒకసారి దేవుడు వచ్చాడు భూమి మీద దర్శించి, నా ప్రజల్లో కనీసం సరే భూమి మీద నా ప్రజలు అని చెప్పబడుతున్న వాళ్ళు కోట్ల మంది ఉండవచ్చు, కానీ ఒక్కడైనా కనబడితే ఏంటండి, ఒక్కడైనా కనబడతాడేమో ఏంటండి. బైబిల్ అంతటూ చాలాసార్లు దేవుడి మాట అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించి ఒక్కడు మీకు కనబడి, ఒక్కడు కనబడితే చాలా అంటున్నాడు. ఒక ప్రాంతాన్ని దేవుడు దర్శించడానికి ఒక సింగిల్ పర్సన్ అన్ని రీతులుగా న్యాయంగా ప్రవర్తించే, యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి ఒకడు ఉన్నా చాలు. ఈ సంవాదం అంతా మనకు మరి అబ్రహాము లోతు ఇద్దరి మధ్య దేవుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా అక్కడ 10 మంది ఉంటే నువ్వు ఆ ప్రాంతాన్ని క్షమించవా, అక్కడ నువ్వు 20 మంది ఉంటే ఆ ప్రాంతాన్ని క్షమించవా అని మరి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది దేవునికి అబ్రహాముకు. ఏంటంటే సారేపోతాను అంటే దేవుడు కొన్నిసార్లు ఒక ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కడైనా నాకు కనబడతాడేమో. ఎందుకు? దేవుని దృష్టిలో ఆ ఒక్కడే 10,000 యథార్థముగా ప్రవర్తించుచు దేవుని వెతుకువారు కలరేమో అని ఏం చేస్తున్నాడు ఆయన? ఆకాశం నుంచి నరులను పరిశీలన చేయుచూ ఉన్నాడు. ఏంటండి? పరిశీలిస్తున్నాడంట. ఒక్కడైనా నాకు కనబడతాడేమో నా కన్నులకు యథార్థముగా ప్రవర్తించువాడు అని దేవుడు చూస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, దయచేసి కీర్తనల గ్రంథంలో ఒక మాట మీరు చూడండి. కీర్తనల గ్రంథము 53వ కీర్తన 1వ వచనము ఒకసారి చూడండి మీరు. 53వ కీర్తన 1వ వచనము, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. 11వ కీర్తన 4వ వచనములో, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను ఏంటండి పరిశీలన చేయుచున్నాడు. కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పరిశీలనలో భూలోకం ఏంటండి? దేవుని పరిశీలనలో భూలోకం. దయచేసి మీరు దినవృత్తాంతముల గ్రంథంలో కూడా ఒక మాట చూసినట్లయితే అక్కడ అంటాడు 9లో 2 క్రానికల్స్ 16th చాప్టర్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచరించుచూ ఉన్నది. ఏంటండి? నీ విషయములో నీవు తప్ప ఏంటండి, నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటున్నాడు. ఏంటండి? దీర్ఘదర్శినటువంటి దావీదుతో అంటున్న మాట. దావీదుతో ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు మతి తక్కువ పని చేసి ఉన్నావు. అంతేనా? దావీదుతో ఆశ 7లో, ఆ కాలమందు దీర్ఘదర్శినటువంటి అనాని యూదారాజు అయినటువంటి ఆసా యుద్ధకు వచ్చి యూదారాజు అయిన ఆసా యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించును, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివి, తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రములను రౌతులను గల కూషీయులను లుబీయులను గొప్ప దండై వచ్చిరు కదా. ఆయనను నీ దేవుడైన యెహోవా నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాను. తన ఎడల యథార్థ హృదయం గల వారైతే అని చెప్తున్నాడు అన్నమాట. ఆ సందర్భంలో ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో
వారిని దేవుడు బలపరుస్తాడంటే వేషధారులు. యథార్థతకు వ్యతిరేక పదం ఏంది? వేషధారణతో ప్రార్థన చేసే వారిని దేవుడు బలపరచాడు. వేషధారణతో పరిచయం చేసే వారిని దేవుడు బలపరచాడు. వేషధారణతో ఏ పని చేయదు. ఒక్కడు నాకు కనబడిన ఎడల యథార్థ హృదయం కలిగి ప్రవర్తించేవాడు ఒక్కడు ఆ ప్రాంతంలో కనబడితే ఏం చేస్తాడంట దేవుడు? ఆ ప్రాంతం అంతటా కూడా తన వర్షమును కుమ్మరించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? తన వర్షమును కుమ్మరిస్తాడు. కానీ మీరు లోబడి నుంచి ప్రజలు 2లో చూద్దాం. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకాయి ప్రమాణము చేయుదురు. 5:25-3. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చి ఉన్నావు. యథార్థత మీద దేవుని దృష్టి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే కొంతమంది యొక్క గుండె బలహీనమైపోయిందంట. ఏ విషయంలో? యథార్థత లేదు అంటాడండి. ఎహెజ్కేలు ప్రవచన గ్రంథంలో మనం అనేక సార్లు చూసుకున్న లేఖన భాగమే. మరొకసారి చూద్దాం. ఎహెజ్కేలు 16వ అధ్యాయంలో 29వ వచనంలో అంటున్నాడు, కానాను దేశం మొదలుకొని కల్దీయుల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయను. ఏం బలహీనమని చెప్పండి? శరీరం కాదు ఇప్పుడు బలహీనమవుతున్నది, హృదయము బలహీనమైపోయింది అంటున్నాడు కదా. అదే మాట మనకు యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయంలో కూడా ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఏంటండి, వారి హృదయం ఏమైపోయిందంట? బలహీనమైపోయింది అంటున్నాడు. ఎన్న వచనం అది? 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె నీ గుండె అన్నా హృదయం అన్నా ఒకటే. ఏం బలహీనమైపోయిందంటే హృదయం బలహీనమైపోతుంది. హృదయం బలహీనమైపోతే మనిషి బలహీనమైపోతాడు కదా. మనిషిని నడిపించడానికి కేంద్రం ఏంది? హృదయము, మనసే కదా. అందుకే యేసుప్రభువు ఏమంటాడు? నీ హృదయమును ముందుగా అలా జాగ్రత్తగా కాపాడుకోనము. నీ హృదయం నుంచి జీవజల నదులు బయటికి వస్తాయి. అది ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే జీవజల నదులు బయటకు వస్తున్నాయో ఆ ప్రాంతాన్ని సాతాను ఏం చేస్తున్నాడంట? బలహీనపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఏంటండి, నీవు యథార్థత కలిగి ఉన్న ఎడల ఒక్కడు నాకు యథార్థవంతుడే కనబడితే అన్నాడు కదా. 5:1 ఇర్మియాలో ఏంటండి 3వ వచనంలో యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్న. ఒక్కడు యథార్థత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానంట. ఏంటండి 24వ వచనం చూడండి ఒకసారి. అదే ఇర్మియా 5:24లో ఏమంటున్నాడు? రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు కదా. నిర్ణయింపబడినటువంటి కోతకాలము వారములు ఆయన మరలా రప్పించునని తమ మనసులో అనుకొనరు. ఏంటంటే దేవుని సందుకు వచ్చినప్పుడు ఒకసారి అనిపిస్తుంది జీవితం, ఆత్మీయ జీవితం అంతా కూడా ఎండిపోయిన జీవితం, మోడు బారిన జీవితం, గాఢంధకారపు జీవితం కనబడతా ఉంటుంది. అది ఎక్కువ కాలం ఉండదు. ఏంటండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో, చెట్లన్నీ ఎండిపోతాయి, గడ్డి అంతా ఎండిపోతుంది. అయిపోయింది మా పని అనుకోండి, చెట్లన్నీ భూమి మీద లేకుండా పోతాయా? ఒక 3 నెలలు దాటితే ఒక 2-3 వర్షాలు పడ్డాయంటే మళ్ళీ పచ్చగా చిగురిస్తాయి. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఎండాకాలం వస్తుంది, కొన్నిసార్లు అమావాస్య లాంటి చీకటి ప్రభావం పడుతుంది. ఆత్మీయత కొన్నిసార్లు కృంగిపోయిన స్థితిలో ఉంటుంది, ప్రార్థన జీవితాలు కృంగిపోయిన స్థితిలో ఉంటాయి. విశ్వాసత మరి అంత దృఢంగా ఉండదు, విశ్వాసత బలహీనమైపోతుంది. దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకుని ప్రారంభంలో, రక్షింపబడ్డ ప్రారంభంలో ఎన్నో డిజైర్స్, స్ట్రాంగెస్ట్ డిజైర్స్ కలిగి ఉంటారు. అరే ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్ అని ఎంతో గొప్ప గొప్ప ఆశయాలు కలిగిన వారు కొంత దూరం పోయిన తర్వాత ఏమైపోతుందో తెలుసా? వారి గుండె బలహీనమైపోతుంది. ఎందుకు బలహీనమవుతుందంటే ఎన్నో కారణాలు దానికి ఉన్నాయి. కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల గుండె బలహీనమవుతుంది, కొన్నిసార్లు ఆరోగ్యపరమైన స్ట్రగుల్స్ వల్ల గుండె బలహీనమవుతుంది, కొన్నిసార్లు సరైన భార్య దొరకనందుకు గుండె బలహీనమైపోతుంది, కొన్నిసార్లు సరైన భర్త దొరకనందుకు గుండె బలహీనమైపోతుంది, కొన్నిసార్లు పిల్లలు మాటలు వినకపోతే గుండె బలహీనమైపోతుంది, కొన్నిసార్లు తల్లిదండ్రులు పాపంలో కొనసాగుతూ ఉంటే పిల్లల గుండె బలహీనమైపోతుంది. దెర్ ఇస్ ఎన్నో రీజన్స్. అంటే ఏ పరిస్థితి కూడా నీకు కదిలించకూడదు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు నాకు 2 పిల్లలు,
వారిని దేవుడిలో పెంచుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని కొరకు వాడవాలని ఆశపడుతున్నా. రేపు పెద్ద అయిన తర్వాత వాడు విచ్చలవిడి జీవితాన్ని గడపడం అనుకో, నేను లైట్గా తీసుకుంటాను. అయ్యో నాకు పిల్లలే జీవితం కాదు, నా పిల్లలే నాకు శాశ్వతం కాదు కదా, నాకు దేవుని పరిచర్య శాశ్వతం. కొంతమంది పిల్లలు బలహీనం అయిపోగానే దేవుని సేవ విడిచిపెడతారు. కొన్నిసార్లు భార్య బలహీనం అయిపోగానే దేవుని సేవ విడిచిపెడతారు. భర్త బలహీనం అయిపోతే, మన ఒక నల్గొండలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ ఊరి పేరు కూడా నేను చెప్పొచ్చు కానీ క్షేమాభివృద్ధి కాదు. ఆయన పేరు కూడా నా పేరే. అద్భుతమైన సేవ, ఆయన అభిషేకం, ఆయన ఎంత వర్షిప్ చేపిస్తూ ఉంటే బలమైన అభిషేకం దిగేది. ఆశ్చర్యపడిపోయాను నేను ఆయన పరిచర్య చూసి. అద్భుతమైన మందిరం కట్టాడు. చాలా కొంతకాలానికి ఏమైందంటే వారి భార్య గారు ఏదో విశ్వాసతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడ ఆ సేవకుడు ఇప్పటిదాకా ఎక్కడ నుండి తెలుస్తుంది. ఇప్పటికి ఈవెన్ నౌ వెర్ ఇస్ ద ప్లేస్ ఈజ్ డెజర్ట్ నో బడి, ఎవరు తెలియదు, ఎట్టుపోయిండో తెలియదు. పెద్ద సేవ వదిలిపెట్టేశాడు, సంఘం వదిలిపెట్టేశాడు. ఎందుకయ్యా? అరే అది మురుకురాలా వెళ్ళిపోతే ఇంకో ఆమె చేసుకున్న సేవ కొనసాగించు, లేకపోతే సింగిల్గా లైఫ్ లీడ్ చేయి. దేవుని సేవ కన్నా ముఖ్యమా నీకు నీ భార్య? దేవుని సేవ కన్నా ముఖ్యమా అని? కొంతమంది ఏంటంటే పిల్లలు కూడా కొన్నిసార్లు చాలా అద్భుతంగా మనం పిల్లలు పెంచుతాం. వారు సాతాను చేతికి చిక్కరన్న గ్యారంటీ లేదు కదా. ఏలి అద్భుతమైన సేవకుడు, కానీ పిల్లలు చెడిపోయారు. దానికి బాధ్యుడు ఏలిగాడు. ఆయన యాజక ధర్మం జరిగిస్తున్నాడు, ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు, కానీ ఆయన బలహీన పడిపోలే, పిల్లలు అలా చేస్తున్నాడు. అబ్షాలోము మరి తిరుగుబాటు చేశాడు, సొంత తండ్రికే తిరుగుబాటు చేసాడు. నోటితో చెప్పకుండాటువంటి అపవిత్రమైన కార్యాలు చేశాడు. అయినా దావీదు బలహీన పొందాడు. ఆయన దేవుని పని తుదముట్టించకుండా మధ్యలోనే విడిచిపెట్టలేదు. సో మనల్ని బలహీనపరచడానికి ఎన్నో రకాల దాడులు సాతాను చేస్తాడు. అయితే ఒక్కడు నాకు కనబడ్డ ఎడల బలహీన పడకుండా ఆత్మీయ జీవితంలో నా దేవుని సేవే నాకు ముఖ్యం. మన గురువు గారు అయితే మంచి నిదర్శనం కదా. ఎంతో గాఢంగా ప్రేమించినటువంటి భార్య 2 పిల్లలు తీసుకొని, చిన్న పిల్లల్ని మరి 6 సంవత్సరాల పాప, 8 సంవత్సరాల ఆ బాబుని తీసుకొని చెప్పపెట్టకుండా ఇంట్లోకి వెళ్ళిపోతే ఆయన ఏం గతి కావాలా? వేరేడు ఉంటే ఆ ప్లేస్లో ఆత్మహత్య చేసుకుంటాడు. వెళ్ళిపోయింది ఆమె. ఎంతో ప్రేమించాడు ఆమెను, ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు పిల్లల్ని కూడా, కానీ వెళ్ళిపోయింది. ఆయన పోతూ అనుకున్నాడు, అరే నాకు నా భార్య వెళ్ళిపోవచ్చు, నేను ఏసయ్యకి నేను భార్యను, నేను నా భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు అనుకున్నాడు. బలహీన పర్లే కాబట్టి రోజు 1500 సంఘాలు, 1000 మంది పాస్టర్స్, లక్షల మంది రోజు ఆత్మీయ బిడ్డలు ఉన్నారు. ఆ రోజే నాకెందుకు ఇదంతా అని బలహీన పడిపోతే, ముందుకు సాగకపోతే ఇంత సేవ ఉండేది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఒక్కళ్ళము స్ట్రాంగ్గా దేవుని కనబడితే ఒక ప్రాంతంలో ఏ పరిస్థితిని బట్టి బలహీన పడకుండా. నేనైతే కరోనా సమయంలో చాలామంది బలహీన పడ్డారు. ఇప్పుడు మనకు అన్ని పవిత్రంగా భావించేటటువంటిది ప్రైజ్ ద లార్డ్. ఆ టైంలో ప్రైజ్ లార్డ్ చెప్పుకున్నారు ఎవరికైనా? ప్రైజ్ లార్డ్ చెప్పలే, హల్లెలూయా చెప్పలే, స్తోత్రం చెప్పలే, మాట లేదు, ముచ్చట్లేదు. నేనైతే కరోనా పేషెంట్లకు సేవలు చేసిన టైంలో. రవి గారే మా దగ్గర పెద్ద కరోనా పేషెంట్, మన ఇంట్లోనే పెట్టుకుంటాం. ఆయన మాస్క్ పెట్టుకుంటాడు, మనం మాస్క్ పెట్టుకుంటాం. ఎంతమంది పిల్లలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఎందుకు బలహీనపడాలే ఒక స్థితిగతి? ప్రాణం మీద అంత జీవాపేక్ష సదాకాలం ఉంటాం అంటే ఉండాలి. జీవాపేక్ష ఉండొద్దని కాదు, కానీ శాశ్వతంగా భూమి మీద ఎవరం ఉంటాం కదా. ఎటు తిరిగి మళ్ళీ 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు టైం రాగానే ఏదో వయసు మీద పడుతుంది, వెళ్ళిపోతుంది. కానీ బతికినంత కాలం మనలో యథార్థత అనేది ఉండాలి. యథార్థత లేకపోతే దేవుడు వాని ప్రార్థన వినడు. యథార్థత లేకపోతే వాని మీదికి దేవునికి అనుదృష్టి రాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు ఇర్మియా, ఒక్కడు నాకు కనబడేడలా. ఎట్లనంటే చెప్పండి, యథార్థంగా ప్రవర్తించాలి అని అనుకుంటాడు, కనబడితే చాలు. యథార్థంగా ప్రవర్తిస్తున్నవాడు కాదు. ఏమన్నాడు అక్కడ? అలావు యత్నించ ఏంటండి మొదటి విషయంలో ఏమన్నాడు? యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజ్య వీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించు అన్నాడు. యత్నించుచున్న ఒకడు, యత్నించిన వాడు కాదు, యత్నించుచున్న అంటే ప్రయత్నం చేస్తున్నాడు. పలానా వ్యక్తి ఒకడు యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ పాపం చేయకుండా ఎన్నిసార్లు పాపనేమో వాడిని శోధించినా తప్పించుకోవడానికి పోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపంలో పడిపోవడానికి ఇష్టం చూపుతలేడు.